హాయ్ అండి. కార్తీక పౌర్ణమి రోజు అందరూ కూడా నక్షత్ర దీపాలు అయితే పెడుతున్నారు. చాలా వీడియోస్లో చెప్తున్నారు పెట్టుకుంటే చాలా మంచిదని. నేనైతే ఇది 3 సంవత్సరాలుగా చేస్తున్నాను. దానికన్నా ముందు నేను తులసమ్మ దగ్గర 11 దీపాలు పెట్టి పూజ చేసుకునేదాన్ని. ఇప్పుడైతే ఇలా 3 సంవత్సరాల నుంచి నక్షత్ర దీపాలు కూడా పెట్టుకొని పూజ చేసుకుంటున్నాను. ఈసారి నక్షత్ర దీపాలు అనేది ఇంట్లోనే చేస్తానండి. పూజ అంతా చేసేసుకున్నాను. ముందు పైన దేవుళ్ళని చేసుకుని ఆ తర్వాత నక్షత్ర దీపాలు అయితే పూజ చేసుకున్నాను. ఆ తర్వాత కోవిలికి వెళ్ళి కోవిల్లో కూడా దీపాలు పెట్టాము. ఆ తర్వాత ఈవినింగ్కి నైట్కి అనమాట చపాతీ చేయాలనుకుంటున్నాను. చపాతీతో పాటు రాజ్మా కర్రీ వండాలని రాజ్మా అయితే ఉడికించేసాను. ముందు పేస్ట్ అయితే రెడీ చేస్తున్నాను. ధనియాలు, జీలకర్ర, టమోటా, ఇంకా ఏమో కొబ్బరి, అల్లం వేసాను. ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ వేయలేదు. రాజ్మా అయితే ఇలా ఉడికిపోయింది. పక్కన పెట్టేసుకున్నాను. పేస్ట్ కూడా రెడీ అయ్యింది. ఈ పేస్ట్ కూడాను రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయ ఏమీ లేదు కాబట్టి ఆయిల్ వేసుకొని దీన్ని కర్రీ చేసుకోవడం అనమాట. ఇందులోని పేస్ట్ వేయించాను. ఇవన్నీ పచ్చివి కదా, కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోని ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇవన్నీ వేసేసాను. వేసి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత నీళ్ళు వేసేసాను. నీళ్ళు వేసేసుకొని ఇందులోనే ఉడికించిన రాజ్మా కూడా వేయించి, ఇది ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి ఒక 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. దీంతో పాటు నేను చపాతీ కూడా చేస్తాను. పుల్కాలు అనమాట. ఆయిల్ ఏమి వేయకుండా పుల్కాల్లాగా క్లాత్తో ఒత్తేస్తాం కదా, అలాగా చాలామంది స్టవ్ మీద కూడా చేస్తుంటారు. అది ఇంకా బాగా ఫ్లఫీగా చాలా మెత్తగా వస్తుందండి. స్టవ్ మీద కాల్చినవి అయితే తినకూడదు అంటున్నారు కాబట్టి ఇలా పెనం మీదే పెట్టేస్తున్నాను. ఇలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. పుల్కాలు కూడా రెడీ అయిపోయింది. ఈరోజు నైట్కి డిన్నర్కి మాకు ఇది పుల్కాలు రాజ్మా కర్రీ చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా, ఆరోగ్యం కూడా చాలా మంచిది రాజ్మా. వీడియో కనుక నచ్చితే లైక్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.